This conference will now be recorded. ఓకే, సెలీనియం వచ్చేసి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అవన్నీ చెప్తాను. Selenium is a open source automation tool. ఓపెన్ సోర్స్ అని ఎందుకున్నామంటే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవడానికి మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. జావా ఎలా యూజ్ చేస్తున్నాం, జావా ఇన్స్టాల్ చేసాం కదా, అలాగనే సెలీనియం కూడా యూజ్ చేసుకోవడానికి మనం ఎవరికి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయన్నమాట. క్యూటీపీ, రైనరెక్స్, తర్వాత సి టెస్ట్, ఇవి కూడా ఆటోమేషన్ టూల్స్. కాకపోతే ఇయర్లీ మనము అమౌంట్ పే చేయాలి. పెయిడ్ టూల్స్ అంటారు వీటిని. కాకపోతే సెలీనియం ఏది ఎలా ఆటోమేట్ చేస్తామో ఇవి కూడా, కాకపోతే కొంచెం దీంట్లో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక యూఐ ఉంటుంది, దాంట్లోనే మనము రికార్డ్ చేయొచ్చు, ఆ రికార్డ్ చేసిన ఫ్లోని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ టూల్స్ వచ్చేసి ఇయర్లీ పే చేయాలన్నమాట అమౌంట్ మనం. ఒక్క నిమిషం ఉండండి. ఇది వచ్చేసి ఇలా పే టూల్స్ అనమాట. ఇవి క్యూటీపీ, రైనరెక్స్, సి టెస్ట్, ఇవి కూడా ఆటోమేషన్ టూల్స్. Selenium is used to automate web-based application. ఈ సెలీనియం యూజ్ చేసి మనము ఏవైతే అప్లికేషన్స్ ఈ బ్రౌజర్స్లో యాక్సెస్ చేయగలుగుతామో అవి మాత్రమే ఆటోమేట్ చేయగలుగుతాం అన్నమాట. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవన్నీ వెబ్సైట్లు ఉన్నాయి కదా, ఏవైతే వెబ్సైట్స్ మనము బ్రౌజర్లో యాక్సెస్ చేయగలుగుతామో. ఇప్పుడు వచ్చేసి విండోస్లో నీకు వచ్చేసి నోట్ ప్యాడ్ ఉంది, ఇవి ఆటోమేట్ చేయలేము అనమాట. ఇవి విండోస్ బేస్డ్ అప్లికేషన్. సెలీనియం కాంట్ ఆటోమేట్ దిస్. క్యాల్కులేటర్, ఇవి కూడా ఆటోమేట్ చేయలేం. వీటన్నింటినీ విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ అంటారు. ఏవైతే అప్లికేషన్స్ మనం బ్రౌజర్లో యాక్సెస్ చేయగలుగుతామో అవి మాత్రమే ఆటోమేట్ చేస్తాం బై యూజింగ్ సెలీనియం. అందుకే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నారు. విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే
నోట్‌ప్యాడ్, క్యాల్కులేటర్, ఎక్సెల్ ఇవన్నీ మనం ఆటోమేట్ చేయలేం బై యూజింగ్ సెలీనియం. కమింగ్ టు సెలీనియం హిస్టరీ, ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసింది మార్కెట్కి వచ్చేసి సెలీనియం ఐడిఈ వర్షన్ 1. ఇది వచ్చేసి జస్ట్ ప్లగిన్ ఇన్ బ్రౌజర్, రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ అనమాట. దీంట్లో ఎలాంటి ఇఫ్ కండిషన్స్ రాయలేము, ఫార్ లూప్స్ యూజ్ చేయలేము. ఓకే, ఎవరైనా నాన్ టెక్నికల్ పర్సన్ ఉంటే రిపిటేటివ్ టాస్క్ ఉంటాయి కదా, అవి రికార్డ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెలీనియం ఐడిఈ అని టైప్ చేయండి. సెలీనియం ఐడిఈ ప్లగిన్ ఫర్ క్రోమ్. ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్స్ వెళ్తుంది. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇలా యాడ్ టు క్రోమ్ అని ఇస్తుంది. యాడ్ ఎక్స్టెన్షన్. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఎక్స్టెన్షన్స్, ఈ సెలీనియం ఐడిఈ. ఈ రన్నరెక్స్ అనేది వేరేదన్నమాట ఎక్స్టెన్షన్, నేను తర్వాత చెప్తాను. ఈ సెలీనియం ఐడిఈ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, ఆటోమేషన్ టెస్టింగ్, ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ టెస్ట్ కేస్ నేమ్ వచ్చేసి యూజర్ లాగిన్. యాడ్ తర్వాత రికార్డ్ అని క్లిక్ చేయండి. రికార్డ్ అని క్లిక్ చేస్తే ఏ అప్లికేషన్లో మనము రికార్డ్ చేయాలి, యూఆర్ఎల్ ఇవ్వాలి. స్టార్ట్ రికార్డింగ్. ఇక్కడ చూడండి రికార్డ్ అవుతుంది. మనం ఏదైతే యూజర్ యాక్సెస్ చేస్తామో అవన్నీ రికార్డ్ అవుతూ వస్తాయి. రవి 1 2 3 4, రవి 1 2 3 4. click on sign in button. Click this OK button. Product, beverages, chang, ఇలా ఏవైతే యూజర్ యాక్షన్స్ మనము రికార్డ్ చేసుకోవచ్చు అనమాట అన్ని. ఇక్కడ మనకు కమెంట్స్ అనేది అన్ని రికార్డ్ అవుతాయి. చూడండి, స్టాప్ రికార్డింగ్. యూఆర్ఎల్ ఓపెన్ చేసాము, తర్వాత వచ్చేసి విండో సైజ్ సెట్ చేసాము. యూజర్ నేమ్ బటన్ క్లిక్ ఇన్పుట్ ఫీల్డ్ అంటారు దాన్ని. ఎగ్జిక్యూట్ చేస్తే రన్ ఆల్ టెస్ట్. మనమైతే ఏదైతే రికార్డ్ చేసినామో అది రన్ అవుతుంది. చూడండి, యూజర్ నేమ్ అదే ఎంటర్ చేస్తుంది, లాగిన్ బటన్. ఓకే, ఇది అలర్ట్ కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ అలర్ట్ ఫెయిల్ అవుతుంది మన టెస్ట్ కేస్. ఇలా చూపిస్తుంది అనమాట ఎగ్జిక్యూషన్. ఓకే, ఇంత టైం పట్టింది ఇది క్లిక్ అవ్వడానికి. ఇది చూడండి, ఓకే 12:17కి రన్ అయింది. ఇలా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైనా ఎలిమెంట్ని ఆ యూజర్ నేమ్ ఇవి ఉన్నాయి కదా, ఐడి, నేమ్, సిఎస్ఎస్, ఎక్స్పాత్ యూజ్ చేయడానికి మనం ఈ సెలీనియం ఐడి అనేది యూజ్ చేస్తాము. కానీ ఇది రికమెండెడ్ కాదు. ఓకే, ఎప్పుడన్నా కాంప్లెక్స్గా ఉందనుకోండి ఎలిమెంట్ని క్యాప్చర్ చేసుకోవడానికి సెలీనియం ఐడి అనేది యూజ్ చేస్తాము. క్లోజ్ దిస్, లీవ్. నెక్స్ట్ వచ్చేసి లేటర్ దే రిలీజ్ సెలీనియం ఆర్సి రిమోట్ కంట్రోల్. హలో హలో హలో
భరత్ చెప్పండి. అది జాయిన్ అయ్యాను సార్. ఇప్పటివరకు ఏమైనా చెప్పారా అని చెప్పి. అదే ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఓకే సార్. ఓకే. సెలీనియం అంటే ఏంటి? ఓకే, రికార్డ్ చేశానులేండి, సెషన్ షేర్ చేస్తాను. షూర్ సార్. ఓకే, ఇది వచ్చేసి వర్జన్ 2 అనమాట. ఇది డెప్రికేటెడ్, ఇప్పుడు ఎవరు యూజ్ చేయడం లేదు, ఆల్రెడీ డెప్రికేటెడ్ అయిపోయింది. ఓకే, ఈ సెలీనియం ఆర్సీ అనేది ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సెలీనియం ఆర్సీది ఇది వచ్చేసి మనం కోడ్ రాస్తాం కదా, సెలీనియం జావా. ఇది వచ్చేసి సెలీనియం సర్వర్. ఇవి బ్రౌజర్స్ అన్నమాట. క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మనం కోడ్ రన్ చేస్తాం కదా, ఎగ్జిక్యూట్ చేస్తే ఈ కమాండ్స్ అనేవి సెలీనియం సర్వర్కి వెళ్తాయి. ఈ సెలీనియం సర్వర్ నుండి ఒక్కొక్క బ్రౌజర్కి, అంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయమంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది, అలా అన్నమాట. ఈ సెలీనియం అనేది సర్వర్ అనేది స్టాప్ చేయాలి. మనం స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సెలీనియం సర్వర్ అనేది స్టార్ట్లో ఉండాలి. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత స్టాప్ చేయాలి సర్వర్. దీంట్లో కూడా డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ ఓల్డ్ వర్షన్ అనమాట. ఇట్ వోంట్ సపోర్ట్ ఫర్ మొబైల్ ఆటోమేషన్. ఇంకా వచ్చేసి కొన్ని ప్రీ డిఫైన్ మెథడ్స్ లేవు, అడ్వాన్స్డ్ మెథడ్స్ లేవు, వెయిట్ కమాండ్స్. అందుకు లేటర్ ఓకే దే రిలీజ్డ్. ఇది సెలీనియం ఆర్సీ ఆర్కిటెక్చర్ అనమాట. కొందరు ఎవరో రేర్గా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే, యూ నీడ్ టు డ్రా దిస్. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఎవ్రీ టైం మనము సర్వర్ అనేది స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అలా లేదనమాట. సెలీనియం వెబ్ డ్రైవర్ వచ్చేసి డోంట్ సేవ్, డైరెక్ట్ మన కోడ్ బ్రౌజర్స్తో ఇంటరాక్ట్ అయిపోతాయి అనమాట. మిడిల్లో సర్వర్స్ లేవు, ఏం లేవు. ఇది వచ్చేసి మన కోడ్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయిపోతుంది వెబ్ డ్రైవర్లో. ఈ బ్రౌజర్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయిపోతుంది, ఈ బ్రౌజర్తో డైరెక్ట్ ఇంటరాక్ట్. నో నీడ్ టు స్టార్ట్ సర్వర్, స్టాప్ సర్వర్. ఈ వెబ్ డ్రైవర్ అనేది అలా డిజైన్ చేశారనమాట. ఈ జావా కాన్సెప్ట్ ఉంది కదా, ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ తీసుకొని వెబ్ డ్రైవర్ అనేది డిజైన్ చేశారు. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ డ్రైవర్. డైరెక్ట్లీ దిస్ కోడ్ ఇంటరాక్ట్ విత్ బ్రౌజర్స్. లెట్స్ ఓకే, ఇది అనమాట మనం యూజ్ చేసేది. మ్యాక్సిమం సెలీనియం ఐడి ఎప్పుడన్నా యూజ్ చేస్తామో, ఏదైనా ఎలిమెంట్స్ క్యాప్చర్ చేసుకోవాలంటే Selenium WebDriver. This is the latest version we are going to learn. Version 3. ఇంటర్వ్యూలో కొన్నిసార్లు అడుగుతారు విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్ ఇన్ సెలీనియం అని చెప్పేసి. 3.141.59. దిస్ ఈస్ ద స్టేబుల్ వర్షన్. 99 projects they are using this stable version.
ఎవరైతే సెలేనియం ఆటోమేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ వర్షన్సే యూజ్ చేస్తున్నారు 3.141.59. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేద్దాం. జార్ ఫైల్స్ కావాలన్నమాట మనకి. సెలేనియం HQ, this is the Selenium official website, selenium.dev. డౌన్లోడ్స్ క్లిక్ చేయండి. ప్రీవియస్ రిలీజెస్, ఏ కంప్లీట్ లిస్ట్ కెన్ బి సీన్ హియర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి 2.39 రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ వర్షన్ 4.0 బెటా 4 ఉంది. ఇట్లా 4 వర్షన్స్లో కూడా ఉన్నాయి, కానీ ఇవి స్టేబుల్ కాదు. దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ స్టిల్ వీఆర్ గోయింగ్ విత్ 3.141. దిస్ ఈస్ ద వర్షన్ వీ నీడ్ టు డౌన్లోడ్. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి, ఒక్కొక్క బ్రౌజర్ని ఆటోమేట్ చేయాలంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి ఒక EXE ఫైల్ కావాలి, క్రోమ్ బ్రౌజర్కి ఒక EXE ఫైల్ కావాలి, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్కి ఒక EXE ఫైల్ కావాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, IE బ్రౌజర్కి ఇక్కడే ఉంది మనకి EXE ఫైల్. IE డ్రైవర్ సర్వర్ 64 బిట్ అయితే 64 బిట్, 32 బిట్ అయితే 32 బిట్. డౌన్లోడ్ దిస్. 0 ఉంది, 3.141.0, 3.141.5, but we need to download this version 3.141.59. నెక్స్ట్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్కి ఇంకా మిగతావి కూడా డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ EXE ఫైల్ డౌన్లోడ్ చేస్తాను. క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, క్రోమ్ బ్రౌజర్కి ఈ 3 డాట్స్ ఉంది కదా క్రోమ్ బ్రౌజర్లో, అది క్లిక్ చేస్తే హెల్ప్ అబౌట్ గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేయండి. మనకు ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో చూపిస్తుంది అనమాట, 91 వర్షన్. దీనికి తగినట్లుగా మనకు EXE ఫైల్ అనేది డౌన్లోడ్ చేయాలి. ఇదేదో అప్డేట్ అవుతుంది. 92 ఒకవేళ అప్డేట్ అవుతే కనుక 92 వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ ఉంది కదా క్రోమ్ డ్రైవర్ అని. ఒకవేళ మీరు 89 యూజ్ చేస్తుంటే 89 డౌన్లోడ్ చేసుకోండి, 90 యూజ్ చేస్తుంటే 90 డౌన్లోడ్ చేయండి, లేదంటే 91, 92. లెట్స్ సీ. ఇది ఇంకా డౌన్లోడ్ అవుతుంది. 92కి ఏమన్నా అప్డేట్ అవుతుందేమో చూద్దాం. ఇది క్రోమ్ బ్రౌజర్కి. మీన్ వైల్ మనం వచ్చేసి ఫైర్ ఫాక్స్ ఉంది కదా, ఫైర్ ఫాక్స్ కూడా జీకో డ్రైవర్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. జీకో అన్న, మోజిల్లా అన్న, ఫైర్ ఫాక్స్ అన్న అన్నీ ఒకటే. ఓకే, ఇది ఉంది కదా లింక్, ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏ వర్షన్ డౌన్లోడ్ చేసినా ప్రాబ్లం లేదనమాట. స్క్రోల్ డౌన్ చేస్తే ఇది జీకో డ్రైవర్ 64 బిట్, 32 బిట్ అయితే ఇది డౌన్లోడ్ చేయాలి, విండోస్ 64 బిట్ అయితే ఇది. ఇట్లా ఒక్కొక్క బ్రౌజర్కి ఒక్కొక్క EXE ఫైల్ అనేది రిలీజ్ చేశారనమాట.
నియర్లీ అప్ టు డేట్. రీలాంచ్ గూగుల్ క్రోమ్ టు ఫినిష్ అప్డేట్. యా, చూద్దాం ఉన్నాడు ఏ వర్షన్ డౌన్లోడ్ అయిందో. Hmm, 91 ఉంది. క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్. ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. 91 కాబట్టి ఇది క్లిక్ చేయండి. ఈ క్రోమ్ డ్రైవర్ _32 ఇట్ విల్ వర్క్ ఫర్ బోత్ 32 బిట్ యాజ్ వెల్ యాజ్ 64 బిట్. ఒకటే ఫైల్ ఇచ్చారు. తర్వాత సెలీనియం జార్స్ డౌన్లోడ్ చేయాలి. selenium.dev downloads previous releases. A complete list can be seen here. ఇక్కడ వచ్చేసి 3.141. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే సెలీనియం జావా ఉంది చూడండి. we need to download this 3.141.59. అలాగే సెలీనియం సర్వర్ 3.141.59. నెక్స్ట్ ఇవి రెండు జిప్ ఫైల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ జార్ ఫైల్ ఉంది. సెలీనియం సర్వర్ స్టాండర్లోన్ 3.141.59. ఇది అడుగుతుంది దిస్ కెన్ బి హార్మ్ యువర్ కంప్యూటర్. ఏం ప్రాబ్లం ఏం లేదు, కీప్ అని పెట్టండి. నౌ షో ఆల్. డౌన్లోడ్ అయిన తర్వాత ఇంకా డౌన్లోడ్ అవుతున్నాయి. లెట్స్ డౌన్. నేను స్లో అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్. ఓకే, అన్నీ డౌన్లోడ్ అయిపోయాయి. ఇక్కడ నుండి ఇవన్నీ కట్ చేసేయండి. 1 2 3 4 5 6. Ctrl+X. డి డ్రైవ్లో కానీ ఈ డ్రైవ్లో కానీ ఎఫ్ డ్రైవ్లో కానీ పెట్టండి ఈ జార్ ఫైల్స్. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి సెలీనియం లేటెస్ట్ జార్స్ ఇట్లా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. దెన్ పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దీని లోపల బ్రౌజర్స్ అని చెప్పేసి బ్రౌజర్ CXE ఫైల్స్ ఉన్నాయి కదా, అది సపరేట్ చేస్తాను. క్రోమ్ డ్రైవర్, జీకో డ్రైవర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ వచ్చేసి 1 by 1 extract here. Chrome driver extract here. Gcode driver extract here. ఇవి డిలీట్ చేసేయండి. జిప్ ఫైల్స్ ఇంకా అవసరం లేదు. ఈ exe ఫైల్స్ మాత్రం పెట్టండి. సేమ్ ఇక్కడ కూడా ఈ జార్ ఫైల్ డైరెక్ట్ ఇది జార్ ఫైల్ ఉంది. అలాగనే ఈ జిప్ ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి జార్ ఫైల్స్ ఇక్కడ పెట్టండి. ఎక్స్ట్రాక్ట్ సెలీనియం సర్వర్. ఇది ఫోల్డర్ ఓపెన్ చేస్తే 2 జార్ ఫైల్స్ ఉంటాయి. Ctrl+X. అన్నీ ఒక చోట పెట్టుకుంటే యాడ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. లిప్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇంకా జార్ ఫైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ delete this selenium server and zip file. సేమ్ అలాగనే selenium java కూడా extract to selenium java. ఈ జార్ ఫైల్స్ కట్ చేయండి. కీప్ హియర్. మళ్ళీ లిప్స్ అనే ఫోల్డర్ ఉంటుంది.
Control X, రీప్లేస్ ఫైల్స్ ఇన్ ద డెస్టినేషన్. ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, రీప్లేస్ చేస్తున్నాం. ఇది కూడా డిలీట్ చేసాను. ఇవి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ జార్ ఫైల్స్ ఉన్నాయి, ఈ exe ఫైల్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఈ జార్ ఫైల్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. న్యూ జావా ప్రాజెక్ట్, సెలీనియం ప్రాజెక్ట్ 1, క్లిక్ ఆన్ ఫినిష్. మామూలుగానే JRE సిస్టమ్ లైబ్రరీ వస్తుంది, డిఫాల్ట్ ప్యాకేజ్ వస్తుంది. మనం వచ్చేసి ఇప్పుడు సెలీనియం కోడ్ రాయాలంటే సెలీనియం జార్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ డౌన్లోడ్ చేసాము. రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్, బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. ఇక్కడ చూస్తే కనుక లైబ్రరీస్ కదా. మీరు ఎక్లిప్స్ ఏది డౌన్లోడ్ చేశారు? వర్షన్, లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేశారా? అవును సార్, 2106. ఓకే ఓకే ఫైన్. అది అందులో అయితే వేరే ఆప్షన్స్ వస్తాయి. ఒక నిమిషం ఉండండి, ఇది సెట్ కాదు. క్లోజ్ దిస్ ఎక్లిప్స్. ఇట్లా మనం ఎన్ని వర్షన్స్ అయినా పెట్టుకోవచ్చు ఎక్లిప్స్. నేను వచ్చేసి 2021-03 యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్, ఇది కోడ్ అంతా క్లోజ్ చేస్తాను. రైట్ క్లిక్, న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ వచ్చేసి జావా అని ఉంటుంది, జావా ఫోల్డర్ క్లిక్ చేస్తే జావా ప్రాజెక్ట్. నెక్స్ట్ సెలీనియం ప్రాజెక్ట్ 1, క్లిక్ ఆన్ ఫినిష్. ఇది డోంట్ క్రియేట్, నో. ఈ సెలీనియం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. JRE సిస్టమ్ లైబ్రరీ, ఇది డిఫాల్ట్ ప్యాకేజ్. ఇప్పుడు మనము జార్ ఫైల్స్ యాడ్ చేయాలి. రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్, బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇట్లా డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి, ఆర్డర్, ఎక్స్పోర్ట్, ప్రాజెక్ట్, సోర్స్ అని చెప్పేసి. ఈ లైబ్రరీస్ అనేది క్లిక్ చేయాలి. లైబ్రరీస్ క్లిక్ చేసిన తర్వాత మాడ్యూల్ పాత్ ఉంది, క్లాస్ పాత్ ఉంది. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది క్లాస్ పాత్ అనమాట. క్లాస్ పాత్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. మనం ఎక్కడైతే ఉన్నాయో జార్ ఫైల్స్, సెలీనియం లేటెస్ట్ జార్స్, ఇక్కడికి నావిగేట్ అవ్వాలి. ఈ అన్ని జార్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి ఒకటేసారి, ఎక్సెప్ట్ బ్రౌజర్స్ ఫోల్డర్ తప్ప మిగతావన్నీ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఓపెన్. ఆ అన్ని జార్ ఫైల్స్ వచ్చేస్తాయి ఇక్కడికి. అప్లై అండ్ క్లోజ్. మళ్ళీ చూపిస్తాను. రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్, బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. ఆల్వేస్ ఈ క్లాస్ పాత్ సెలెక్ట్ చేసుకోండి. గో టు యాడ్ ఎక్స్టర్నల్ జార్స్, then navigate wherever you are having these jar files and select all jar files. Click open, apply and close. ఇప్పుడు వచ్చేసి డిఫాల్ట్ ప్యాకేజ్ ఉంది కదా, అలాగే ఈ బ్రౌజర్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్, పేస్ట్. ఈ బ్రౌజర్స్ ఫోల్డర్ ఆల్వేస్ ప్రాజెక్ట్ లోనే ఉండాలి. src న్యూ ప్యాకేజ్ org డాట్ tcs డాట్ selenium day 1. ఇక్కడ వచ్చేసి క్లాస్ క్రియేట్ చేయాలి. ఇన్వోక్ బ్రౌజర్స్, ఇన్వోక్ బ్రౌజర్స్, ఓపెన్ బ్రౌజర్స్ అన్నీ ఒకటే మీనింగ్ వస్తాయి. దెన్ సెలెక్ట్ దిస్ మెయిన్ మెథడ్,
క్లిక్ ఫినిష్. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 3 మెథడ్స్ క్రియేట్ చేస్తాను. పబ్లిక్, ఆల్ ఆర్ స్టాటిక్ మెథడ్స్. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఆర్ IE బ్రౌజర్. ఫైర్ ఫాక్స్. ఇలా ఒక్కొక్క బ్రౌజర్కి ఒక్కొక్క మెథడ్ రాశాను. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి, సెట్ ప్రాపర్టీ అని ఈ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. 2 ఆర్గ్యుమెంట్స్ ఏ టైప్ అంటే స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ కి స్ట్రింగ్ వాల్యూ. ఈ మెథడ్ క్లిక్ చేయండి. స్ట్రింగ్ అంటున్నాడు కాబట్టి డబుల్ కోట్స్. ఫస్ట్ వచ్చేసి కీ వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కూడా ఇది కాపీ చేయండి. ఇక్కడ చూస్తే కనుక IE డాట్ డ్రైవర్. IE బ్రౌజర్ మిడిల్ వన్ ఉంది కదా, అది చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ చేసి జికో. మిగతావన్నీ సేమ్ ఉంటుంది, ఫస్ట్ లాస్ట్. మిడిల్లో మాత్రం చేంజ్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్ అయితే క్రోమ్ అని రాయాలి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయితే IE అని రాయాలి, ఫైర్ ఫాక్స్ అయితే జికో అని రాయాలి. ఓకే. నెక్స్ట్ ఇది కీ అనమాట. దీని వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే ఎక్కడైతే exe ఫైల్ ఉంటుందో క్రోమ్ బ్రౌజర్ది అది ఇవ్వాలి. రైట్ క్లిక్ ఆన్ క్రోమ్ బ్రౌజర్, క్లిక్ ఆన్ ప్రాపర్టీస్. ఇక్కడ చూస్తే కనుక 2 పాత్స్ ఉన్నాయి. లొకేషన్ అనేది ఇక్కడ ఉంది, మనం D డ్రైవ్లో ఉంది. కానీ ఎప్పుడైనా కూడా మనము లొకేషన్ ఇవ్వకూడదు, ఈ పాత్ అనేది ఉంది కదా అది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం ప్రాజెక్టు, నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను ప్రాక్టీస్ చేయమని చెప్పేసి. నా D డ్రైవ్లో ఈ ఫైల్ ఉంది కాబట్టి ఈ D డ్రైవ్లో నాకు వర్క్ అవుతుంది. అదే మీ D డ్రైవ్లో కూడా సేమ్ ప్రాజెక్ట్స్ ఈ ఫోల్డర్స్ ఉంటేనే మీకు exe ఫైల్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఇది హెడేక్ లేండి, మీరు షేర్ చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. దీన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. ఈ అబ్సల్యూట్ పాత్ అనేది ఎప్పుడు ఇవ్వద్దు, రిలేటివ్ పాత్ ఇవ్వండి. అంటే ఈ ప్రాజెక్ట్ దగ్గర నుండి ఇస్తున్నాం. ప్రాజెక్ట్ నేమ్ బ్రౌజర్స్ క్రోమ్ డ్రైవర్ డాట్ exe. ఇది ఎవరికి షేర్ చేసినా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది షేర్ చేస్తే వర్కౌట్ అవ్వదు ఈ పాత్. ఇది మీకు మాత్రమే వర్క్ అవుతుంది. ఇది ఇస్తే కనుక ఈ ప్రాజెక్ట్ షేర్ చేస్తే మీరు రన్ చేసుకోవచ్చు వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకే, దీన్ని రిలేటివ్ పాత్ అంటారు. అబ్సల్యూట్ పాత్ వచ్చేసి ఇలా ఇవ్వాలి. ఇది కూడా చెప్తాను ఎలా ఇవ్వాలనో. ఇలా ఉంది కదా, ఇట్లా D డ్రైవ్ ఎక్లిప్స్ వర్క్ స్పేస్, దీన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు అన్నమాట. మనకి ఇది వద్దు, వర్కౌట్ అవ్వదు. డిలీట్. డబుల్ డాట్ అని ఇచ్చేసి ఎప్పుడైతే రిలేటివ్ పాత్ ఇస్తామో డబుల్ డాట్ అని పెట్టేసి ఈ పాత్ కాపీ చేసుకోవాలి. /Ctrl+V, సింగిల్ స్లాష్ వస్తుంది. ఓకే, ఇట్లా. అవైతే అబ్సల్యూట్ పాత్ అయితే డబుల్ స్లాష్ వస్తుంది, సింగిల్ స్లాష్ వచ్చేసి రిలేటివ్ పాత్కి వస్తుంది. ఎప్పుడైతే రిలేటివ్ పాత్ డిఫైన్ చేస్తారో అప్పుడు డబుల్ డాట్ ఇవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. రైట్ క్లిక్ ఇచ్చేసి IE డ్రైవర్, ఈ పాత్ కాపీ చేసుకోండి, డబుల్ డాట్ Ctrl+V. సేమ్ జికో డ్రైవర్ ప్రాపర్టీస్, Ctrl+C, డబుల్ డాట్ Ctrl+V. ఇట్లా ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. కీ వచ్చేసి వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్.
ఇది క్రోమ్ డ్రైవర్ అనమాట. ఇక్కడ వచ్చేసి కీ ఐఈ డ్రైవర్ సర్వర్. ఈ జీకో డ్రైవర్కి వచ్చేసి కీ ఇది అవుతుంది, వాల్యూ వచ్చేసి ఇది అవుతుంది. ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఎస్టర్డే కాన్సెప్ట్ చెప్పాను కదా, వెబ్ డ్రైవర్ క్రోమ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ అనేది ఇంటర్ఫేస్, ఈ క్రోమ్ డ్రైవర్ అనేది ఇంప్లిమెంటెడ్ క్లాస్ ఆఫ్ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్. డైరెక్ట్ వెబ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, ఇట్ విల్ త్రో ఎక్సెప్షన్. ఇలా మనం క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ క్లాస్ ఆఫ్ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు వచ్చేసి 2 ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడో ప్యాకేజెస్లో జార్ ఫైల్స్ లోపల ఉంటాయి అన్నమాట ఇవన్నీ ప్యాకేజెస్. అక్కడ నుండి మనం యూజ్ చేసుకోవాలంటే ఈ క్లాస్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్ org.openqa.selenium. క్రోమ్ డ్రైవర్ అనేది క్లాస్ కాబట్టి క్యాప్స్తో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్ వర్డ్ అగైన్ క్యాప్స్. మీరు ఈ సింటాక్స్ రాయడం నేర్చుకుంటే ఇవి కూడా ఈజీనే అనమాట. క్లాస్ అనేది ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ కూడా అంతే, క్యాప్స్తో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్ వర్డ్ అగైన్ క్యాప్స్. ఇవి కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. లేదు మీరు బై మిస్టేక్ ఇచ్చారనుకో, ఇక్కడ మిస్టేక్ ఇచ్చారనుకోండి, చూద్దాం ఏమవుతుందో. వెబ్ డ్రైవర్ ఐఈ ఈక్వల్ టు న్యూ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్. ఇక్కడ చూడండి ఏమైంది, ఇంపోర్ట్ అనే ఆప్షన్ రాదు డైరెక్ట్గా. ఎందుకంటే ఇది క్లాస్ అన్నమాట. ఈ క్లాస్ నేమ్ వచ్చేసి ఆల్వేస్ క్యాప్స్తో స్టార్ట్ అవ్వాలి. ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్ వర్డ్ అగైన్ క్యాప్స్, ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్ వర్డ్ అగైన్ క్యాప్స్. ఇప్పుడు ఇంపోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, అన్నీ కరెక్ట్ ఉంటే ఇంపోర్ట్ ఆప్షన్ వస్తుంది, లేదంటే ఇంపోర్ట్ ఆప్షన్ రాదు. ఇక్కడ చూసుకోవచ్చు మనం. చేంజ్ టు ఇది వద్దులేండి, మళ్ళీ వేరేది ఇంపోర్ట్ చేశారనుకోండి వర్కౌట్ అవ్వదు. బెటర్ ఇది నేర్చుకోండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్ వర్డ్ అగైన్ క్యాప్స్ ఇంపోర్ట్. Because WebDriver is interface, Chrome driver is implemented class of WebDriver interface. Internet Explorer కూడా WebDriver interface నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. సేమ్ అలాగనే ఫైర్ఫాక్స్ కూడా. న్యూ ఫైర్ఫాక్స్ డ్రైవర్. బ్రౌజర్ బదులు డ్రైవర్ అని యాడ్ చేశారు వాళ్ళు. ఇంపోర్ట్. ఇప్పుడు 3 బ్రౌజర్స్ రన్ అవుతున్నాయి. ఇవి మెథడ్స్ కాల్ చేస్తే కనుక ఈ 3 బ్రౌజర్స్ ఓపెన్ అయిపోతాయి. ఆల్ ఆర్ స్టాటిక్ మెథడ్స్, నో నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్, డైరెక్ట్లీ వీ కెన్ కాల్ హియర్. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసి రన్ చేస్తే మీకు అందుకే నేను మరీ చెప్పాను, ఈ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ అర్థమవుతూనే వెబ్ డ్రైవర్ అనేది అర్థం అవుతుందని చెప్పేసి. కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను, ప్రాక్టీస్ చేయమన్నాను. మీరు ప్రాక్టీస్ చేసింటే అర్థమవుతుంది. ఓకే, ఇట్లా 3 బ్రౌజర్స్ ఓపెన్ అయిపోతాయి. జస్ట్ బ్రౌజర్స్ మాత్రమే ఓపెన్ చేసాము, యూఆర్ఎల్ ఎంటర్ చేయలేదు మనం. ఇక్కడ చూడండి, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. ఎందుకంటే సెలీనియం యూజ్ చేసి ఓపెన్ చేసాం కాబట్టి ఈ బ్రౌజర్ ఇలా మెసేజ్ వస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా అంతే. దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టార్ట్ పేజ్ ఫర్ వెబ్ డ్రైవర్ సర్వర్. ఇక్కడ ఫైర్ఫాక్స్ చూస్తే రోబోట్ సింబల్ వస్తుంది అనమాట. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వదులేండి, ఇది ఏం పెద్ద పట్టించుకోవద్దు. ఫైర్ఫాక్స్ మనం మ్యాక్సిమం ఆటోమేట్ చేసేది క్రోమ్ బ్రౌజర్ 95% అన్ని కంపెనీస్లో అవే ఉంటుంది ఆటోమేట్ చేయాల్సింది. రేర్గా ఒక 5% వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆటోమేట్ చేయాలి. మెయిన్ కాన్సన్ట్రేషన్ క్రోమ్ బ్రౌజర్లోనే చూడండి.
ఇప్పుడు వచ్చేసి ఇది వెబ్ డ్రైవర్ కి ఆబ్జెక్ట్ కదా క్రోమ్ అనేది. మెథడ్స్ అన్ని చూస్తే కనుక క్రోమ్ డాట్ అని ఇస్తే ఈ మెథడ్స్ అన్ని ఉంటాయి అనమాట. ఫైండ్ ఎలిమెంట్స్, గెట్ కరెంట్ యూఆర్ఎల్, గెట్ పేజ్ సోర్స్, గెట్ టైటిల్, ఇవన్నీ చూడండి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. చూడండి ఏ అని ఉన్నాయి. ఓకే, కొన్ని వచ్చేసి జావా మెథడ్స్, అందుకు చూపించడం లేదు ఏ అని. ఇవన్నీ వెబ్ డ్రైవర్ మెథడ్స్ అనమాట. క్విట్, స్విచ్ టు, ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. మనం యూఆర్ఎల్ లాంచ్ చేయాలంటే ఇక్కడ ఉంది చూడండి, డ్రైవర్ డాట్ గెట్ అని చెప్పి క్రోమ్ డాట్ గెట్ స్ట్రింగ్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటుంది. హెచ్టిటిపి అనేది మ్యాండటరీగా ఇవ్వాలి, లేకుంటే వర్కౌట్ అవ్వదు. కొందరు వచ్చేసి www.com ఇస్తారు, ఇది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైతే మనము http అని ఇస్తామో అప్పుడే మనకు యూఆర్ఎల్ అనేది లాంచ్ అవుతుంది. ఈ www అని ఇస్తే వర్కౌట్ అవ్వదు. మ్యాండటరీ we need to give http. flipkart.com ఓపెన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి amazon.in, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో సేమ్ మెథడే అనమాట. because these all are implemented classes of WebDriver, right? This method is accessible here for Chrome browser, and also this method we can reuse here in IE browser, because these all are implemented classes of WebDriver interface. అన్ని బ్రౌజర్స్ కి ఈ మెథడ్స్ అనేవి యాక్సెస్ లో ఉంటాయి అన్నమాట. సేమ్ మెథడ్స్ http amazon.in. ఇక్కడ ఫైర్ ఫాక్స్ లో కూడా .get, ఇక్కడ వచ్చేసి http facebook.com. ఇలా ఏ బ్రౌజర్స్ ఓపెన్ చేయాలంటే ఆ బ్రౌజర్స్ ఇవ్వాలి. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఈ బ్రౌజర్ ఓపెన్ అయిపోయి యూఆర్ఎల్ అనేది ఎంటర్ చేస్తుంది అనమాట బ్రౌజర్లో. ఫ్లిప్కార్ట్, తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో amazon.in ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైర్ ఫాక్స్. ఇది శుద్ధ వేస్ట్ లేండి ఫైర్ ఫాక్స్ అనేది, చాలా స్లో అయిపోయింది. ముందు బాగానే ఉన్నింది ఫైర్ ఫాక్స్, తర్వాత ఈ విండోస్ సిస్టంలో అప్డేట్ అయ్యే కొద్దీ వర్క్ కాకుండా పోయింది. ఓకే, ఇది వర్క్ అవ్వకుండా పర్వాలేదులేండి. మెయిన్ ఇవి రెండు చూసుకోండి, క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఏం డౌట్స్ ఉన్నాయి ఇందులో? బ్రౌజర్ లాంచ్ చేయడము, యూఆర్ఎల్ ఎంటర్ చేయడము, ఇవి బేసిక్ మెథడ్స్ అన్నమాట. ఈ బ్రౌజర్ మాన్యువల్ గా కాకుండా నేను కోడ్ ద్వారానే క్లోజ్ చేయాలి. హౌ కెన్ వి డూ దట్? వీ హ్యావ్ వన్ మెథడ్ chrome.close. ఈ క్లోజ్ అనే మెథడ్ కాల్ చేస్తే బ్రౌజర్ యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇట్లా ఏమైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలనో మనకు అన్ని ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయన్నమాట. సెలీనియం వాళ్ళు మన కోసం అన్ని మెథడ్స్ డిఫైన్ చేశారు. మ్యాక్స్ మీరు అప్లై చేసే 3+ కాబట్టి ఈవెన్ ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారు అనమాట. హౌ కెన్ యూ లాంచ్ క్రోమ్ బ్రౌజర్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద స్టెప్స్. ఈ క్రోమ్ బ్రౌజర్ అనేది ఎలా లాంచ్ చేస్తావో స్టెప్స్ చెప్పమని అడుగుతారు. ఈ system.set ప్రాపర్టీ అని ఉంటుంది. దీనికి వచ్చేసి కీ వాల్యూ అని 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాము. బోత్ ఆర్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్.
కీ వచ్చేసి webdriver.chrome.driver, వాల్యూ వచ్చేసి exe ఫైల్ పాత్ ఉంటుంది కదా అది ఇవ్వాలి. ఇట్లా ఓకే. మళ్ళీ వచ్చేసి డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ ఇలా అని. ఓపెన్ క్రోమ్ మెయిన్ మెథడ్ లో పెట్టాం కదా, అవును, అది కూడా డైరెక్ట్ ఇక్కడే పెట్టేసేయచ్చు కదా సార్? ఏది డైరెక్ట్ పెట్టచ్చు, కాకపోతే జస్ట్ ఆ. ఊరికే డిఫరెన్షియేషన్ కోసం సపరేట్ మెథడ్స్ Okay. క్రియేట్ చేసి. ఓకే సార్. అంటే ఇక్కడ ఏంటంటే మన ఈచ్ క్లాస్ కి మనం ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడైతే అవసరం లేకుండా డైరెక్ట్ గా దీంట్లోనే ఇచ్చేసారు. యా డైరెక్ట్ ఇవ్వచ్చు. మనకు కావాలంటే కొంచెం నీట్ గా ఉండాలంటే సపరేట్ మెథడ్స్ కాల్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. బ్రౌజర్ క్లోజ్ అయిపోతుందో లేదో. క్లోజ్ అయిపోయింది. అట్లా ఆటోమేటిక్గా అది బ్రౌజర్ ఓపెన్ చేసి URL ఎంటర్ చేసిన తర్వాత క్లోజ్ అవుతుంది. ఈ ఫైర్ ఫాక్స్ అనేది రన్ కావడం లేదు. ఇది IE బ్రౌజర్ క్లోజ్ కాలేదు. ఐ థింక్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ IE బ్రౌజర్. క్లోజ్ అనేది యూ కెన్ కాల్ క్విట్. ఈ క్విట్ అనేది మల్టిపుల్ బ్రౌజర్స్ ఓపెన్ లో ఉంటే క్లోజ్ చేస్తుంది. క్లోజ్ అంటే కనుక ఒక సింగిల్ బ్రౌజర్ ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ కమాండ్. మల్టిపుల్ బ్రౌజర్స్ ఇప్పుడు వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది, IE బ్రౌజర్, తర్వాత వచ్చేసి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, 3 ఒకటేసారి క్లోజ్ చేయాలంటే ఇది యూజ్ చేయాలి మెథడ్ క్విట్ అని చెప్పేసి. ఇది శుద్ధ బేకార్ అయిపోయింది, ఇది ఫైర్ ఫాక్స్ అసలు ఓపెన్ కావడం లేదు. ఓకే, ఇవి ప్రాక్టీస్ చేస్తారా ఇంతవరకు? తర్వాత వచ్చేసి రేపటి నుండి మనం వర్క్ చేసేది అప్లికేషన్ ఇదనమాట, ఓపెన్ స్పాన్ ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది కదా అప్లికేషన్. ఇది సెలీనియం వాళ్ళు డెమో కోసం డిజైన్ చేశారు. మనకు వచ్చేసి యూజర్ నేమ్ ఎంటర్ చేయడం, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, తర్వాత సైన్ ఇన్. ఇక్కడ వచ్చేసి ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని బివరేజెస్ ఏదైనా ఐటమ్స్ ఉంటాయి కదా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేయడం. అంత డమ్మీ వెబ్సైట్ అనమాట, ఆన్లైన్ షాపింగ్ లాగానే ఇది కూడా. ఇంకొక ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కంటిన్యూ షాపింగ్. దెన్ ఇక్కడ ఇంకొక కేటగిరీ ఉంటుంది, అని సీడ్ సిరప్, ఇలా ఆర్డర్ చేయండి. ఎడిట్ యువర్ కార్ట్. ఈ కార్ట్లో 2 ప్రోడక్ట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. తర్వాత నెక్స్ట్, ఇంకా బిల్లింగ్ అడ్రస్ ఎంటర్ చేయాలి, షిప్పింగ్ అడ్రస్. తర్వాత నెక్స్ట్ పేమెంట్ అనమాట, ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇట్లా ఈ సినారియోస్ మనము ఆటోమేట్ చేద్దాం. ఓకే, సీ యూ టుమారో. ఈ డౌన్లోడ్ చేసి